ఖుర్బానీ అనేది ఏదైతే ఇబ్రాహీం అలైహిస్సలాం వారి యొక్క సాంప్రదాయం ఉందో ఈరోజు ముస్లింలు ఈ యొక్క ఖుర్బానీ ఇస్తున్నారో ఈ సాంప్రదాయం అనేది గత సమూహాలు, గత జాతులు, గత ప్రజలు, గత మతాల వారు ఎవరైతే ఉన్నారో వారిలో కూడా ఈ సాంప్రదాయం ఉండేది అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో తెలియజేస్తున్నాడు. ఖురాన్లో సూరే అల్ హజ్ సూర నెంబర్ 22 ఆయత్ నెంబర్ 34లో. ఇబ్నే మాజా హదీస్ నెంబర్ 3123 ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా తెలియజేశారు, ఖుర్బానీ ఇచ్చే స్తోమత ఉండి కూడా ఖుర్బానీ ఇవ్వని వారు మా ఈద్గాకు కూడా రాకూడదు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. కాబట్టి స్తోమత ఉన్నటువంటి ప్రతి ముస్లిం ఖుర్బానీని తప్పనిసరిగా ఇవ్వాలి. ఒకవేళ స్తోమత ఉండి కూడా అతను గనక ఖుర్బానీ ఇవ్వనట్లయితే అతడు పాపాత్ముడవుతాడు, మా ఈద్గాకు కూడా రాకూడదు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. కాబట్టి స్తోమత ఉన్న ప్రతి వ్యక్తి కూడా సంకల్పం చేసుకొని ఖుర్బానీ ఇచ్చేటట్టు ప్రయత్నం చేయాలి.